జగన్ని అధికారంలోకి రాకుండా చేయడానికి 2024 ఎన్నికల ముందు ఎన్ని అస్త్రాలు సంధించాలో అన్ని సంధించేసింది కూటమి పార్టీలు. ఫైనల్గా ముగ్గురు కలిసిపోయారు. ముగ్గురు కలిస్తే గాని జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కకుండా చేయలేమని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్గా ఎవరు తగ్గారా ఎవరు నెగ్గారే అనేది పక్కన పెడితే కూటమి అయితే నెగ్గింది. వైసీపీ అయితే జగన్ అయితే మళ్ళీ అధికారంలోకి రాకుండా దూరం చేసేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ 4 ఏళ్ల తర్వాత ఏం జరుగుద్ది ఏంటనేది ఒక ఎత్తు. కానీ మళ్ళీ అలాంటి పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండాలి అంటే కూటమి చీలిపోకుండా ఉండాలి అనేది మేజర్ ఇష్యూ. ఇక్కడ ప్రధానంగా కలిసి ఉండే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. వైసీపీని మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలి అంటే జనసేన తమ వెంటే ఉండాలి, బీజేపీతో తామిద్దరూ కలిసి ఉండాలి, టీడీపీ జనసేన. ఇది బాబు గారికి బాగా తెలిసొచ్చిన పాఠం. కానీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, ఆ పరిస్థితులు చూస్తూ ఉంటే కూటమిలో విభేదాలు వస్తాయా, జనసేన టీడీపీ మధ్య వార్ మొదలవుతుందా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ అవకాశం లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు కూడా ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారట. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే తట్టుకోలేము, జగన్ని రానివ్వకుండా చెయ్యాలి అంటే కూటమి ఇలాగే ఉండాలి. ఈ 3 పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో విడిపోయేదైతే లేదు. కానీ ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అనే హెచ్చరికలు అయితే గట్టిగానే చేశారట చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక భయం అయితే కనిపిస్తోంది, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారేమో అని. రాకుండా ఉండాలంటే ముందు ముగ్గురు కలిసే ఉండాలి. ఎలాంటి వివాదాలు, విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు అయితే ఉండకూడదు అనేది దాన్ని మరి ఏదో అంటారు కదా, సామధాన భేద దండోపాయాలు ఏమో ఉపయోగించాయి. అవన్నీ ప్రయోగించే ప్రయత్నం కూడా మొదలు పెట్టక మానరేమో. చూడాలి ఏం జరుగుతుంది.